గుడ్ మార్నింగ్. అబ్బాబాబా, లేలాండ్ ఏంట్రా లేలాండ్ అని తిడతావు? మరి లేలాండ్ ఏంటంటే డబ్బులు అవసరమైనాయండి, పాకెట్ మనీ. ఇంట్లో ఏం అడుక్కుని నేను వచ్చిన కలయిగా డ్రైవింగ్ సర్లే అని ఎత్తుక్కుంటే దొరికిందన్నమాట. సరే, ఈరోజు అమెజాన్ కాదు, ప్యారలల్ టు ద అమెజాన్, లైక్ సిమిలర్ టు ద అమెజాన్ లాగానే రిలయన్స్ వాళ్ళు కూడా ఒక మార్ట్ పెట్టారంట, సేమ్ ఇలాగే డెలివరీకి థింగ్స్. ఏంటో వ్యవహారం చూద్దాము. ఓకే, మనకు కూడా తెలియదు ఫస్ట్ ఈరోజు. రైట్, మరి అమెజాన్ తక్కెళ్ళబాడు అయితే రిలయన్స్ ఉప్పలబాడు పక్కన ఉన్న విలేజ్ కొత్తగా కట్టారు. ఇది మాత్రం గోడాము. ఓబో, మనం లాస్ట్ టాటా ఇంట్రా వ్లాగ్లో చూసుకుంటే ఇక ఈ రోడ్లో వెళ్ళాం, గుర్తుందా? ఈ రోడ్లో అటునుంచి ఇటు తెనాలి వైపు వెళ్ళాం. ఈరోజు అమరావతి లోకల్ పడద్దంట మన బండి ఇదన్నమాట. టైంపాస్ కంటెంట్ లేదండి నా దగ్గర. ఇప్పుడు ట్రైన్ వీడియోస్కి, ట్రైన్ వ్లాగ్స్కి ఎలా వెళ్తాం దూరాలు, అది కూడా ఎండాకాలంలో టైం వేస్ట్ అయిపోద్దని అనారోగ్యం పాలైపోతాం. ఎందుకని లోకల్లో వీడియో తీసుకుంటున్నాం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు అనవసరం, ఉంటా. ఏదేదో అనుకోబాకండి, వాటర్ బాటిల్కి వచ్చా. ఇది రిలయన్స్ వాళ్ళది. ఈరోజు మన ఎంటీ బండి లోడ్ అవుద్ది. లెట్స్ గో, చూద్దాం. ఎర్రటెండ గుంటూరు కొండగాలిని ఎక్స్పీరియన్స్ చేద్దాం. బాబా, ఇదేంట్రా భలే ఉంది. ఇది నేను చూడాల. ఒరి నీ అమ్మ, తెల్ల పిల్లి నల్ల పిల్లి నరుకుతా. బాగుంది కదా, పచ్చగా. ఈరోజు రూట్ వచ్చేసి ఇందాక మంగళగిరి అమరావతి అన్నారు, మరి చూడాలి. చూసారా, ఇంకా ఉందంట. 3 ఏసీలు, ఒక ఫ్రిడ్జ్ ఉందంట. మామూలు విషయం ఏంటి? అమెజాన్లో ఏంటంటే ప్రతి లంగా వస్తువు వచ్చిద్ది. ఎలా అన్నా లంగా వస్తువు అంటామంటే చిన్న బకెట్ ఏంటి, స్పాంజులు. అరే బయటికి వెళ్తే ఇంకా తక్కువగా వస్తాయి. అనవసరంగా అన్ని పెంచి పోషించడం తప్పితే వేస్ట్. అంతకన్నా మంచి వెరైటీస్ కూడా ఉంటాయి. ఇందులో అలాగా రిలయన్స్లో ఓన్లీ కమర్షియల్లో కూడా హెవీ ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తాయి, లైక్ ఫ్రిడ్జ్, కూలర్, ఏసీస్ ఎక్సెట్రా. రైట్, మరి అది తాడులు కట్టేసి బయలుదేరిపోయామన్నమాట. అంటే బయలుదేరుతున్నాం అన్నమాట. అమ్మా లేలాండ్ ఉంటా. బాబా, జై శ్రీరామ్. లేలాండ్ ఇక తప్పక మరి ప్రతి ఒక్కడో టాటా కొంటాడని చెప్పి ఏంటి నమ్మకం కాదు కదా. అబ్బో, వీళ్ళు రిలయన్స్ వాళ్ళు ఇవి కూడా ఇస్తున్నారండి, స్టెబిలైజర్లు, గిబ్లైజర్లు. సీతారాం గేర్ వేయకుండా బాయ్ ఇంకా వెనక్కి లాగేస్తాడు. ఆగిపోయింది చూడండి, టైర్ తినేస్తుంది. ఎక్కిచ్చాడు రా స్కిడ్, గాల్లో ఉంది కదా. మనం బయలుదేరిపోతాం. ఈరోజు రూట్ వచ్చేసి మన గుంటూరు విజయవాడ మధ్యలో స్ట్రెచ్ ఉంది కదా, లైక్ అమరావతి, పొన్నెకల్లు, గోరంట్ల, కాకాని, నంబూరు, రకరకాలుగా. ఓకే, స్వీట్ అండ్ షార్ట్గా తేల్చేద్దాం. అమ్మాయి డిఏ గాడి చాలా లేట్ అండి. డిఏ అంటే డెలివరీ ఏజెంట్ చెప్పాక. ఈ రకంగా అయితే ఇక్కడే అసలు గోడౌన్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఒక డెలివరీ ఉంది. వాడు ఇంటికి ఆపి ఒక 10 నిమిషాలు ఇంటికి వెళ్ళి వస్తాను, స్నానం చేసి వస్తా అన్నాడు. ఈ రకంగా అయితే 20 డెలివరీలు ఉన్నా ఎప్పుడు ఇస్తాం రా బాబు. అమెజాన్లో 35, 38 డెలివరీలు ఉన్నా
సాయంత్రం నైట్ కల్లా అయిపోద్ది. ఈ రకంగా లేట్ చేస్తే ఏంటిది హట్. మా రిలయన్స్ వాడు చక్కగా ఈ కూడా ఇస్తున్నాడండి. అమెజాన్ వాడు అటు కాదు, ఓన్లీ ప్రోడక్ట్ ఇస్తా, కతిమైన ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అంటాడు. ఒక్క సరే ఇప్పుడే మన ఊర్లో ఇచ్చేసి అదే చిన్న సందుల్లోకి వస్తున్నాం. ఏమో బళ్ళు ఏమో తిరగవు, చిన్న చిన్న సందులు. ఆ పక్కనే అదిగో చూడండి, అది అలా చూసుకోవాలి ఎప్పుడు, అది అలా అర్థమైందా. కారులే తిరగవు ఇక్కడ, అలాంటి దోస్తులు తిప్పాలి. ఈడేంటి చింటిగాడు ఎరా ఏంటే చింటి, అది చింటి ఆడది. సో రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆడవాళ్ళకి. ఆమె షీ ఓకే లెట్ ఇట్ బి. చూద్దాం ఈరోజంతా పడాలి ఈ గోల. ఇక చూడండి ఇది అది 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 వ్యవహారం. అక్కడ అది అక్కడ అందులో చూసుకో. అయ్యా కనపడ్డాను రా, ఫేస్ కనపడకూడదురా, ఇన్విజిబుల్ రా, టైటిల్కి సార్థకం చేయాలరా. సరేరా ఉంటా, ఎండ అదిరిపోతుంది, నుంచి పడుతుంది మంట. బాయ్. ఇంటికి వచ్చి షారుఖ్ ఖాన్ గాడి కవర్లో భోగ్నం పట్టుకెళ్తున్నా. భోగ్నం ఎందుకంటే బేవర్స్ బిర్యానీలు బయట బేవర్స్ తిల్లు తినకూడదు, అసలే వేసవి కాలం అదిరిపోద్ది. గేటు పడింది అసలు ఆనిచ్చి పెట్టా. బాబాయ్ ఏమో వెనక్కి పోనియ్యి కొద్దబాకు అంటున్నాడు. రైల్వేకి మనం దత్తపుత్రులం కదా, అందుకని మనకేం కాదులే బాబాయ్ అని చెప్పాను. సో అయినా ఏం గుద్దలే, చాలా గ్యాప్ ఉంది చూసారా. అయితే డౌన్లో నుంచి అబ్బో ఎన్ఎంజీ విత్ WAG9 వస్తాను చూపిస్తా. అదిగో G9 విత్ NMG. రారా గోండా యూపీ, గోండా బస్తీ. నిన్నే వెళ్ళు. వేరెవర్ ఐ గోస్ మై లవ్ ఫాలోస్ మీ. నా ట్రైన్ నన్ను ఫాలో అవుద్ది. అప్పులో కూడా ఏదన్నా బండేస్తే బాగుండరా సుజాసన. ఏంటి నంబూరు హోమ్ కాషనా? అయితే ఆపుతున్నాడు మెయిన్ లైన్లో, లేదంటే నా 100 ఫిట్ ఈడు 100. G9 కూడా 100 ఫిట్టేగా. G9 HHలు HIలు కొంచెం 95 అలా ఉంటాయి, కానీ ఈ లోకం మాత్రం 100 ఫిట్. ఎంత స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాడంటండి. అబ్బో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇఫ్ మై గెస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, వీడు నంబూరులో లోకో రివర్సల్ చేసుకుని నల్లపాడు వైపు కానీ ఇటు ఏమంటారు న్యూ గుంటూరు వైపు కానీ వస్తాడు. చూద్దాం, విల్ అప్డేట్ యూ ఫర్దర్. బండి చక్కగా ఈ సందుల్లో నుంచి రివర్స్ చేయడానికి బొడ్డోళ్ళు హెల్ప్ చేస్తారు. హాయ్ చెప్పండి రా, అదే విషయం. ఇప్పుడు నేనింతే సినిమాలో వేణుమాధవ్ గారు అంటారే, ஒரு கட்டிங்கு கட்டு லுக்கு பண்ண షార్ట్ ஒரு గుత్తాంగిడి మాదిరి గుత్తాంగి అన్నాంగి అన్నట్టు ఇక్కడ పడుతుంది మాకు. ఒక కట్టింగ్ ఇటొక్కట్టు బాగా చూడు మళ్ళీ రావాలా. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు, మరి మామూలుగా ఉండదు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్తుంటే. మరి అండ్ ఇంకో విషయం ఏంటంటే, దేవుడికి తెలుసండి, నేచర్కి తెలుసు మనిషికి ఏం కావాలి, ఏం ఇవ్వాలి, ఏం వద్దు అని. ఎండలతో నరకం చూపించి వదిలిపెట్టాడు కదా ఒక 2-3 వారాల నుంచి. సస్తారు నా కొడుకులు ఇలాగే ఉంచామంటే అని చెప్పి. బాయ్ చూడండి రా, కొంచెం ముందరకు పోనీయాలా. ఏం చూస్తున్నారు ఇందాక నుంచి? అవసరం లేదులే, మా ఊరు కట్టింగ్ అందాం అనుకున్నా కానీ ఇక్కడ ఉంది కట్టింగ్. అమ్మయ్య, అందుకే వానపడేలాగా ఉంది, చాలా చక్కగా ఉందండి. ప్రస్తుతానికి కాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ఉన్నాము. మా పెద్ద తాతయ్య స్వర్గీయులు శ్రీ
శ్రీ శ్రీ మహాన్ తులసీదాస్ గారి గ్రామం. నాకు కూడా ఈ ఊరితో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు. సరే మరి ఒక కట్టింగ్ అయిపోయింది, ఉంటా. ఇంకా చాలా ఉంది చూడండి, ఇప్పుడు ఒకటే కట్టింగ్. రవి, ధనుష్, నీ పేరు సాత్విక్, వీళ్ళందరూ కొయ్యి రాని లెఫ్ట్ రాని ఫోని అని చెప్పారు. అవ్వక చూసారుగా లాస్ట్ షాట్, వీడియో కాదు షార్ట్ ఫిలిము. హీరోలు రా మీరు అందరు ఇందులో. బాయ్ రా, ఎండ తిరగబాకండి, ఒకళ్ళు కలిసేస్తుంది కుచ్చెక్కిపోయి. సరే ఉంటా. దీనమ్మ పెద్ద గండం తప్పిందండి నిజంగా. పైన కరెంటు వైర్ ఒకదానికి పట్టించాం. ఏంద్రా లేలాండ్ దోస్తుకు కూడా కరెంటు వైర్లు పడతాయా అంటే, మరి విలేజ్ లోపలికి చిన్న చిన్న రోడ్లోకి వెళ్ళాం. అదిగోండి అలా వైర్లు పట్టేస్తాయి. హైట్ కూలర్ కదా, పట్టేసి చెంప లాగేసింది. ఆ గ్రామస్తులు వాళ్ళందరూ ఆగండి ఆగండి అంట. మా డిఏ గారు నవ్వుతున్నాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళేదిగో ఇలా నవ్వుతున్నాడు. అరే కొడతారా తమ్ముడు మీకు తెలియదు అంటే ఫోన్ నేను చెప్తున్నాడు, ఫోన్ చేస్తాను అని చెప్పి. ఆడే హూ అంటున్నాడు. అమ్మా వచ్చా పడిందండి నిజంగా గండం తప్పింది. చాలా భయం వేసింది, ఎక్కడ ఆపేస్తారా అని. ఇంకా ముసలోళ్ళును ఆడవాళ్ళు ఉంటుండో ఏదో ఇక కొట్టుకుని వచ్చేసా. నంబూర్లు ఆడే ఎటు కాజా, నంబూరు కాదా? సరే అది విషయం. ఇప్పుడు మన ప్లెయిన్ ఏరియాస్ కాబట్టి 150 రోడ్లు ఉంటాయి. ఒక రోడ్డు కాకపోతే ఇంకో రోడ్లో నుంచి తప్పించుకోవచ్చు. జై సీతారాం. అదే మణిపూర్ లాంటి ప్లేసుల్లో అనుకోండి, ఒకటే రోడ్డు. ముందు ఫోన్ చేస్తారు చెక్ పోస్టుల దగ్గర, వాళ్ళ ఆర్మీ అండర్ గ్రౌండ్ వాళ్ళకి, గ్రామస్తులు పారిపోయామా ఆగకుండా కొడతానికి వస్తారు. వింట్రా నాకు కొడక వెళ్ళిపోయావని. అందుకే నేను ఇవన్నీ ముందు తప్పించుకోవచ్చు అని ప్లెయిన్ ఏరియాల్లో చెప్పా. ఐఎమ్ రియల్లీ సో సారీ యార్. కరెంట్ వాళ్ళు వచ్చి బిగిస్తారులే కానీ పెద్ద విషయం కాదు. కానీ అమ్మో నిజంగా భయం వేసిందయ్యా. మోగండ బాగా. అక్కడికి కూడా వచ్చా ఒకసారి. సరే అండా. సో గాయ్స్, గాలి మాత్రం బీభత్సంగా వేస్తుంది అన్నమాట. అది అలా ఇంట్రో డంపరు టాటా పులి. సరే పులి అడ్లెగిస్తాలే. మామూలుడి కాదు టాటా. కాజులో పుల్లారావు నగర్ అని చెప్పి ఉందండి. ఎక్సలెంట్ ఏరియా ఇది మాత్రం. 2-3 సంవత్సరాల క్రితం ఈ తార్ రోడ్డు పడింది కానీ బీటీ రోడ్డు మామూలుగా అయితే అసలు చూడండి. అబ్బా వానాకాలం పచ్చగా నా గొడుగుది 2 వైపులు భలే ఉంటుంది. ఇక 2 డెలివరీలు ఉన్నాయంట. ఎంటర్ అయ్యాం. ఫైర్ ఇంజిన్ అండి, సుశానం తగలపడిపోయింది. ఫైర్ ఫైటర్స్ అతి వేడికి దీనమ్మా మాస్ అసలు చూసారా. చక్కగా నువ్వు విజిలేస్తే సోంద్ర సోడా బుడ్డి, నువ్వు విజిలేకపోతే భువనేశ్వర సోడా బుడ్డి అనుకుంటా పాటలు ఎన్నుకుంటూ వస్తున్నాం చక్కగా. చిమ్మ ఇదేంట్రా అనుకున్నాం, శ్మశానం తగలడిపోయింది వేడికి. అది మందడం వచ్చాలే ఉంటా. మందడంలో బీహారీ కప్పులకి ఇచ్చాం. ఏంటి మందడంలో బీహారీ కప్పులకి ఇచ్చాం ఒక ఫ్రిడ్జ్ ఇచ్చేసి ఇంకా మంగళగిరి వైపు వస్తున్నాము. భోగ్నాలు చేసేయాలి. భోగ్నాలు మా కృష్ణా డిస్టిక్లో కొంతమంది రూరల్ మెన్ అంటే రూరల్ పీపుల్ అంటే భోగ్నాలు చేయారా అంట. కానీ అలా కానీ వెచ్చని వేడండి. గోప గుయ్యం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? గుయ్యం అనిపిస్తుంది వేడికి. బాబా ఎందుకన్నా అంటే మరి ఏం చేద్దాం, తప్పదు. ఎయిమ్స్లోకి వచ్చామండి. ఎయిమ్స్లో ఒక స్టూడెంట్ అనుకుంటా. అయితే మా డిఏ గారు ఏంటంటే, అన్నా నాకు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు, ఒకసారి మాట్లాడు అన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నా. తీరా చూస్తే ఏ లాంగ్వేజ్ అండి అని అడిగా. ఇంగ్లీష్లో. హిందీ ఆర్ ఇంగ్లీష్ అన్నాడు. ఇక నాకు అర్థమైపోయింది ఏంట్రా కొబ్బరి నూనె వాసన వస్తుంది అని. తీరా చూస్తే అయ్యో మళ్ళీ అన్నాను.
ఎస్ఐ వాళ్ళు అన్నాడు. సార్ ఏం ఆర్డర్ పెట్టారని అన్నాను. 2 కూలర్స్ అంట. 2 కూలర్స్. అదే నాకు మలయాళం వచ్చిగా, సార్ ఎన్నే మలయాళం కొరచి అరియా అంటే అరియో అరియో వరివా వరివా అంటున్నాడు. చూపిస్తాను మలయాళం గాయని. యూజీ హాస్టల్ అంట, ఎన్స్ హాస్టల్ కమ్దేరి. మళ్ళీ ఏముంటుంది అడుగుదాం బాబాయ్ని. మలయాళం మళ్ళీ బైదవే ఎక్కడికే వచ్చి ఎక్కడ అని అడిగితే ఇక్కడే అని చూపించాడు. ఫూలిష్నెస్. వెళ్ళరా నీళ్ళు కడుపు నిండా తిని. వీడు మా వాడు బిర్యానీ తిన్నాడు కుర్రోడుగా మంచి. మేము అంటే సమ్మర్లో మదపు తెల్లి తినకూడదండి. ఘాటులు, బిర్యానీలు, మంటలు అలాంటివి తినకూడదు. చక్కగా పెరుగన్నం తిన్నామా, పప్పు వేసుకున్నామా, దద్దోజనం, బ్రాహ్మణ భోజనం చేయాలి, సాదా భోజనం. అప్పుడే కొంచెం, లేదనుకో అమ్మో ఈ ఎండకు తట్టుకోలేమండి. హలో సార్, ఇస్ దిస్ ఆతుల్ అభినాథ్? నో ఇట్స్ అనిత. చక్కగా భోంచేసేసి ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చేసి చెప్పాగా, ఎయిమ్స్ హాస్పిటల్ మర్చిపోయా. అండ్ ఇదిగోండి, ఇప్పుడు ఈ బండిని ఈ చిన్న ప్లేస్లో తిప్పగలనా లేదా అన్నదే సవాల్ అన్నమాట. పదరా భైరవా చూచుకుందాం. ప్రతాపమో ఏం ప్రతాపమో. ఏంటి గోవు గారు, మామూలుగా ఉండదు. ఎక్కడ తిప్పాలి? ఫుల్ కట్టింగ్, ஒரு கட்டிங்கு கட்டு லுக்கு பண்ணால் ஒரு குத்தாங்கடி. என்னங்க பொண்ணாங்க అని. అదే రివర్సు ఫ్రంట్. అది ఇప్పుడు ముందుకి తేడా ఉందరా భైరవా. అక్కడ స్లాబ్ ఇటుకరాళ్ళు ఉన్నాయి, నాపరాళ్ళు ఉన్నాయి కదా, అవి ఆడ పుతుక్కుమని ఆ గ్రౌండ్ డ్రైనేజ్లోకి వెళ్ళిపోద్దని నా భయం. అదిగా అలా అద్దాల్లో చూసుకోవడం, కట్ చేసుకోవడం. అమ్మా చెట్టు ఉందిరా. అమ్మో చెట్టు పట్టేసింది. చూస్తా, వీడియో తీస్తా వాళ్ళకి అట్లా. పెద్ద బడాయి తెంగానా తిప్పలేకపోయాను. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది, ఈ పోలు, అక్కడ చెట్టు ఉంది. హింస పెడతాం ఎందుకురా నాయన అని ఇంకా అలా తిప్పలేక ఇంకెలాగే తలకాయ బయట పెట్టి, నాకు ఎప్పుడు బ్యాక్ చేసేటప్పుడు తలకాయలు బయట పెట్టేసి ఆ కొయ్యి అంటాం అలవాట్లేదు. తలకాయ అసలు బయట పెట్టకుండా, రియల్ డ్రైవర్ అనేవాడు తలకాయ బయట పెట్టకుండా తన జడ్జిమెంట్ చూసుకుంటా వెళ్ళిపోతాడు. ఇలా బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. అర్థం ఉంటుంది, ఎక్కడో ఒక అర్థం ఉంటుంది. చూసుకోవటం, తిప్పేసుకోవటం. అక్కడ బండి ఉంది కాబట్టి ఇటు కట్ చేసాం. అలా ఓకే వెళ్ళిపోతున్నాను వెనక్కి. ఒక 500 meters to 700 meters ఉంటుంది. అదిగో అక్కడ ఆ బండి, ఇక్కడ ఈ బండి. బాయ్. అది అక్కడెక్కడో చివరి నుంచి ఆ కొయ్యి అనకుండా వచ్చేసామన్నమాట బ్యాక్ సైడ్. ఏది అబ్బు పెద్ద అప్పే ఎక్కాలరా బ్యాక్కి. అదిగా అబ్బు మామూలు విషయం కాదురా. వాడేంటి, వాడు కూడా మన అమెజాన్ బాయే. ఇప్పుడు మనం అమెజాన్ కాదులే, ఇప్పుడు మనం పార్టీ మార్చేహాంగా జెండా. రిలయన్స్ అంబానీ గాడి. సరే గాయస్, ఎండ మామూలుగా లేదు, మోగ ఎండ. వేడి మాత్రం
సన్లైట్ లేకపోయినా టెంపరేచర్ స్టిల్ రిమైన్స్ సేమ్. ఈ ఎండకి మొత్తం మండి మౌనరాగం పాటలు అంటున్నాను. పని వీడు మీరు అనుకుంటా. బైదావే ఏంటనుకున్నారు, ఇదంతా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కట్టిన ఐటీ హబ్ ఏటే మంగళగిరి. ఇంకా ఇందులోనే ఏపీ సోల్యూట్ అంట, సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం ఒక ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు చిలువురు వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఈ అమ్మ ఎవరో కానీ మహానుభావుడో మరి మంగళగిరి అంట, చిలువురు మంగళగిరి. వావ్ సూపర్. ఉంటా, వేసినోడికి బుద్ధి లేదు, నాకే బుద్ధి లేదు. ఉంటా. మంగళగిరి నుంచి తక్కలపాడు పెదబట్ల పూడి నూతక్కి రోడ్డు పెట్టుకున్నాం. అదిగోండి బక్కింగం కెనాల్. చక్కగా అపరిచితుల్లో కేజే యేసుదాస్ గారి క్లాసికల్ సాంగ్ ఉంది కదా, జియంగారి ఇంటి సొగస అనుకుంటా. మంచి కర్ణాటిక్ మూడ్లో వెళ్తున్నాం అనమాట. అసలు భలే ఉందిలే. పాట బాగుంది, లొకేషన్ బాగుంది. అదే చిలువురు గేట్ కాడిచ్చి ఆ డొంకెంపడబడి ఆ నంబూరులో కలుస్తాం అన్నమాట. ఇక అటు నుంచి గోరంట్ల, ఆ తర్వాత సమాప్తం. శుభం కార్డు డ్యూటీకి. రైట్. అసలు మామూలు కాదండి, గూస్ బంప్సే. ఎవరు రేడే భగత్ కి కోటి చెన్నై అంట. దీనమ్మ మాస్. బాబా భయంకరమైన విధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడండి నా కొడుకు. అస్సలా స్పీచ్లెస్. సూపర్. నాకు నీకు నోకియా, ఇక రేపో మాపో మాఫియా అని పాటలు పెట్టుకుంటూ వస్తున్నాను. అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకోడు ఉన్నాడు అనుకుంటా, ఆ బాబాయ్ చూడు, గేట్ మ్యాన్ బాబాయ్, జెండాలు అట్టుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు నేను వచ్చి బండి చెప్పండి తాతగారు. ఆలకించలా తాతయ్య. ఇంకెప్పుడు నవ్వేనా, ఏం మాట్లాడవా? అదిగో 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 వచ్చేసాడు అనుకుంటా. వీరాది వీరుడు ఎవడీడు, మర్చిపోయాను. నవజీవనుడే ఆడే అనుకుంటా. ఎరా వాడే దొంగ నా కొడుకు, వాడే నవజీవనుడు. చెన్నై సెంట్రల్, అహ్మదాబాద్. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది సిలువురు వచ్చామన్నమాట, సిలుం పట్టిపోయిన మేకుల్లాగా. మా డబల పని ఏం డబల పని అండి బాబు. ఇంకా అటని ఇటని చెప్పి మళ్ళీ మంగళగిరి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత లంగా పంచాయతీ నేను ఏడా చూడలేదు. ఈ బండికి అసలు చాలా ఇరిటేషన్గా ఉంది. ఇదేంట్రా బాబు నీ అమ్మ సైతాన్, అసలు ఎంత ట్రాఫిక్, ఏం టోల్ గేట్లు, ఏం వ్యవహారాలు, అంత బెగ్గర వ్యవహారం కింద ఉంది. ఎంతమందే ఏంటి అసలు, ఎంతమందే? బట్ నేను ఒక విషయం చెప్తాను. ప్రస్తుతానికి ఒక అపార్ట్మెంట్ అంటే గేటెడ్ కమ్యూనిటీ దగ్గరలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. సో విషయం ఏంటంటే, ఒక 2-3 days బ్యాక్ అనుకుంటా, ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ కూడా కాదు, అది ఒక అపార్ట్మెంట్స్, గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్. అయితే హెవీది ఏదో ఫ్రిడ్జ్, పాపం ఆ డెలివరీ ఏజెంట్ ఒక్కడే మోసుకుంటా లిఫ్ట్లో పట్టకపోతే వెళ్ళాడు పైకి. ఈలోపు నేనేంటి కారులో బండిలో కూర్చుని వెయిట్ చేస్తున్నాను ఆడి కోసం. నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఓనర్స్ కన్నా వాచ్మెన్ల హవా ఎక్కువ ఉంటుంది. మామూలు విషయం ఏంది అసలు, వాచ్మెన్లు బడాయి. ఇప్పుడు ఎంత మర్యాదస్తుడైనా, ఎంత అమర్యాదస్తుడైనా, బాబు కొంచెం బండి బయట పెట్టండాయా అని అన్నా మనం సాటిస్ఫై అయ్యాయి. కానీ వాడు వచ్చి అంటాడు ఒకడు, బనానా బెట్ట అన్నాడు. నాకు ఇంకా సిర్రెత్తిందండి. ఎవడ్రా నువ్వు నా కొడాక, ఇంతే ఎవడ్రా నువ్వు నా కొడాక, నీ ఓనరే నాకు సలాం కొడతాడు. నిజంగా వాళ్ళ ఓనర్ హిస్టరీ నాకు తెలుసు. వాడు ఒక కాంట్రాక్టర్, ఒక ఫ్లాట్ ఓనర్. అందుట్లో ఇంకా గట్టిగా ఇచ్చేటప్పటికి ఏంటి అంటున్నాడు, గుద్దిచ్చి పారాస్తా నిన్ను అని ధమ్కి ఇచ్చాను. నా వీడియో వాచ్మెన్ల దాకా రీచ్ అవ్వదులే కానీ
నా సబ్స్క్రైబర్లో ఎవరైనా వాచ్మెన్కి దగ్గరలో ఉంటే వాళ్ళు చెప్పండి ఇలా అమర్యాదగా ప్రవర్తించొద్దని చెప్పి ఉంటా. ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు కార్లు వచ్చినాయి, ఓనర్లు సైలెంట్గా వెళ్ళిపోయారు అండి. వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు. అంత మరీ ఎకిలిగా అంత పెద్ద లైఫ్లో ఉంటున్నారంటే అంత పెద్ద అంత ఓవర్ యాక్షన్ చేయరు. కానీ మిడిమిడి జ్ఞానం నడమంత సిరి నరం మీద పుండు అని చెప్పి ఒక సామెత ఉంది. ముందు నుంచి సిరి ఉన్నోడికి అంత ఇది ఉండదు, మధ్యలో ఒక్కసారిగా డబ్బులు వస్తాయి. చూసారా? చూసుకున్నాను రా, గుద్దానా? क्या हुआ? ठोका क्या? नहीं मत हम पीछे जाने वाला ही है, हमको देख रहे हैं, हम देख रहे हैं. అది విషయం. ఆడి అంత సైలెంట్గా ఉండి తిరుగుతి. कहाँ से? बिहार में कहा? मोतिहारी. मैथिली बुझाई छो? हाँ ठीक छी. भोजपुरी जाने ला? खूब जाने ला? गड़िया फाड़ देता नहीं ओकरा के. సరే మరి అలాగూ బడాయి కుర్రోడు. పక్కలా ఎలా అంట గట్టిగా ఇచ్చాను. సో ఎవరిని ఏ డ్రైవర్ని కూడా హీనంగా చూడకూడదు. ఎందుకు చూడాలి? డ్రైవర్ని హీనంగా ఏం చేశాడు? కష్టపడతాడండి డ్రైవరు అంటే ఇక్కడ చాలా ఉన్నాయిలేండి, అది పెట్టుకుంటే మళ్ళీ సబ్జెక్ట్. సింపుల్గా నేను ఏం చెబుతున్నానంటే ఎవరిని అమర్యాదగా మాట్లాడకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ వాడు మనల్ని గెలికితే తప్ప, మనకి పిలకలు టచ్ అయితే తప్పించి మనంతటికి మనం వెళ్ళాన్ని గెలుక్కోకూడదు. వాడు మనల్ని గెలికాడా మనం వదలకూడదు. అది సారాంశం. ఇలానే వెళ్ళు అది వాడు అసలు ఎవరిదే అంట. అపార్ట్మెంట్లో ఓనర్ల కన్నా ఈ వాచ్మెన్కి ఎక్కువ ఉంటుంది హవా. ఈడేం మనిషి అండి బాబు, గంటన్నర అయింది వెళ్ళి. ఏం చేస్తున్నాడు? గుడ్లు పెడుతున్నాడా, పొదుకుతున్నాడా? గంటన్నర ఏంటండి బాబు? మళ్ళీ చిన్న ప్రెస్టేజ్ది ఏంటి గ్రైండర్ ఉంటుంది కదా, పోర్టబుల్ గ్రైండరు, అది తీసుకుని వెళ్ళాడు. ఎంత విసుగ్గా ఉంటుంది అసలు. నేను ఐ లాస్ట్ మై పేషెన్స్ అండి. అస్సలు అని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చెత్తల ఛట్ మనిషి కూడా అర్థం కావట్లే. వరస్ట్ క్యాండిడేట్ ప్రతి చోట. నేను పొద్దునుంచి గమనిస్తున్నా కదా, వెళ్తాడు మళ్ళీ ఆడికి లవరు పిల్లనాయాలకి, దాంతో పని వదిలేసి దాంతో మాట్లాడుకోవటం. మనిషి వీడి. ఎవరో పిల్లలు వచ్చారు, పైకి ఎక్కుతున్నారు. మౌలులు కాదు ఇల్లు. ఎక్కడో సినిమాల్లో చూసాము, ఇప్పుడు ఇక్కడ రియల్గా చూస్తున్నాం. ఎందుకు తమ్ముడు, ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే రే 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 మన పైకి వెళ్ళే ఓపిక లేకంట. ఇన్స్టా కాదు, యూ. హాయ్ ఫ్రెండ్స్ అంట. అమ్మో, నేను ఇప్పుడు దాకా కోల్పోయిన పేషెన్సీ లెవెల్స్ని తీసుకొచ్చారు తమ్ముడు. యూ బ్రింగ్ బ్యాక్ మై పేషెన్సీ లెవెల్స్. మా వాడు వెళ్ళి పైన గుడ్లు పెడుతున్నాడేమో 217లో. ఇలాగా మీ అంత స్పైడర్ మ్యాన్ కాదు లేడి. ఏంటి ఎక్కడ పెట్టారు? ఫ్లాట్ మీదేనా? నైస్ తమ్ముడు, నైస్ టు మీట్ యూ. బాయ్. అది పడతావు రే జాగ్రత్త. అది విన్నారుగా, జస్ట్ ఇప్పుడే పరిచయం వచ్చి అన్న బండి ఎక్కొచ్చా అన్నాడు. ఎక్కొచ్చు తమ్ముడు, అట్ యువర్ ఓన్ రిస్క్ అన్నాను. సరే ఎక్కారు, వీడియో తీస్తున్నాను. మీకు ఇంకా చూసారుగా, అడిగేటప్పటికి చూసి అత్యుత్సాహంతో వచ్చేసి కిందకి జో 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 అంట. మనిషి అర్థం కావట్లే ఈడు. అది సాయంత్రం చేస్తాను. ఇప్పుడు మాట్లాడుకుంటే అప్పు ఏందండి, పొలాలన్నీ తగలబెట్టేస్తున్నారు. ఎందుకు తగలబెడతారో తెలుసుగా? ఫర్టిలిటీ కోసం, సారవంతం అవ్వాలి. పాత ఇదంతా పోయి భూమి అలా మిగిలిపోతే మళ్ళీ దాన్ని దున్ని ఇచ్చేస్తారు. కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. అబ్బో కళ్ళంతా మండిపోతున్నాయి.
సాయంత్రం ఏంద్రా ఎంత లేట్ అయింది నీకు అంటే తెలుసుగా డి అన్న చేసిన పని ఇందా చెప్పలా. అది ఏమైందంటే ఆడు కస్టమర్ బాగా ఇబ్బంది పెట్టాడంటండి, అందుకే ఎంత లేట్ అయింది. ఇప్పుడు పొన్నికల్లు మళ్ళీ గోరంట్లు ఇచ్చుకుని మళ్ళీ హబ్బుకి వెళ్ళిపోవాలి. అమ్మ లోకల్లో అదేలే పెద్ద దారిలో అది లోకల్లో ఉండి 9ంటికి బయలుదేరితే 3ంటికో 2ంటికో ఇంటికి ఉండాలి ఇంటికాడ మనం. అలాంటిది లోకల్లో అసలు చాలా సిగ్గుచేటు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రోడ్డు చూడండి ఎంత బాగుందో. దీని అమ్మ ట్విస్టులమే ట్విస్టులు అండి ఈరోజు, మామూలు విషయం కాదు. అసలు ఒక చోట కాదు వ్యవహారం, అన్నీ స్వాప్ అయిపోయినాయి అడ్రస్లు. పొన్నికల్లు అంటారు కాసేపు, విజయవాడ అంటారు కాసేపు, చిలుగురు అంటారు కాసేపు. ఈరోజు అన్నీ అలాగే జరిగినాయి. సరే ఉంటా. 8:30 అవుతుంది. పొద్దున్న 6ంటికి వేసా డ్యూటీ ఆన్. ఈరోజు చెమట బాబోయ్ ఎంత ఏంట్రా బాబు ఈ కర్మ. అదే రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అసలు నేను బిందాస్ అనుకునేవాడిని, కానీ కాదు కదా. అది గోరంటల్లో ఉన్నాము, ఇంకా 2-3 ఆర్డర్స్ ఉన్నాయి, ఇచ్చేసుకుని పరిగెడతామే. 9:30 ఇప్పుడు. ఆడు సరిగ్గా చెప్పడం అడ్రస్ కస్టమర్, ఎంత ఫ్రస్ట్రేషను. పొద్దున్నుంచి చేసేవాడికి అర్థమవుతుందండి. ఇప్పుడు అయ్యొద్దా ఎంతసేపు సరిగ్గా అడ్రస్ చెప్పరా అంటే ముందుకు రండి, వెనక్కి రండి. కొంతమంది బాగానే చెబుతారు, కొంతమంది మరి ఇసుకిచ్చేస్తారు. ఎలా ఉంటుందండి మరి కూలోడి పని కన్నా మరి విలువ ఉంటుంది మా ఛాత్. అందుకే మా నాన్న చెబుతానే ఉన్నాడు, అరే ఇందులో కష్టాలు రా బాబు, టైం ఉండదు, అబ్నార్మాలిటీస్ రా బాబు. ఉంటేనేగా బాగా తీరుతుంది తోల. రాగార్జున టైం అంతా 10 అయింది నాన్నగారు. ఏది చూస్తారు ఇచ్చారు నాన్నగారు, డ్యూటీ చేశాను అని చెప్పుకోవచ్చు ఇంట్లో. లేదంటే గాలి తిరిగితే మా నాన్న విపచ్చంగా కొట్టేవాడు చిన్నప్పుడు. ఇప్పుడంటే ఏదో టైం అంటే టైం అండి. సో ఎనీహౌ ఏబీ టవర్స్ రెడ్డిపాలెం గుంటూరు ఇక్కడ మా డ్యూటీ ఆఫ్ అయిపోయిందనమాట. ఇగో నాకు ఎక్కడంటే మండేది ఈడితో లోకల్ వేయించుకున్నాము. ఏంటి లోకల్ డ్యూటీ వేయించుకుని 2ంటికో 3ంటికో అవ్వగొట్టాలి. ఎక్కడండి మంగళగిరి, మాందడం, గోరంట్ల. ఏం పెద్ద విషయమా అది. సరే నమస్తే సదావత్సలే మాతృభూమి. ఇలా ఉంటుంది డెలివరీ బాయ్స్ కష్టాలు ఒక విధంగా. అండ్ లేలాండ్ ఇంకా మంచి ఏంది, ఇంకా డ్రైవింగ్ అయినా బయటికి వెళ్ళవా, టూర్స్ ట్రావెల్స్ చేయవా అంటే చేస్తానండి. జూన్ జూలైలో మాన్సూన్స్లో మొదలు పెడదాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు లేట్ చేస్తున్నానంటే నాలో ఓపిక లేక, లేదంటే నేను ఎండకి సారుగారిపోయి అలా కాదు. ఇప్పుడు మనం ఒక ల్యాండ్స్కేప్స్కి వెళ్ళామంటే పచ్చందనమే అని మణిరత్నం సినిమాలో ఉన్నట్టు ఉంటే బాగుంటుంది. అంతేగాని ఎండిపోయి బీడు భూముల్లోకి వెళ్తే ఏంటి సమ్మరు, ఎచ్చగా గాలి, సుఖం ఉండదు, నిద్ర ఉండదు, దెబ్బ మీద దెబ్బ. ఉంటా మరి బాయ్స్. జై హింద్.